Zahirabad region in Sangareddy district of the South Indian state of Telangana is home to an amazing biodiversity in agriculture. Chandramma, a veteran farmer from Bidakanne, undeterred by the loss of her husband 20 years ago, Chandramma did not give up either farming or ecological ways of doing it. Every farm of hers is a textbook for biodiversity. 6 రకాలు ఉంటాయి జొన్నలు. ఎర్ర జొన్నలు ఉంటాయి, తెల్ల జొన్నలు ఉంటాయి, అత్తగొడల జొన్నలు ఉంటాయి, అందులోనే తోక జొన్నలు ఉంటాయి, గుండు పచ్చ జొన్నలు ఉంటాయి. ఇట్లా దానికి దాగినట్లు అనుములు, బెబ్బరి, పుండి గింజలు ఇవన్నీ కాపాడుతాన్నమాట. Deeply appreciative of Chandramma's leadership and devotion to land and biodiversity in agriculture, DDS gave her the charge of its central seed bank, which hosts nearly 100 heirloom seed varieties. మాలేస రకాల ఇత్తనాలు ఉంటాయి అన్నమాట. ఇట్లా మెత్తేసుడు ఏర్కున్నది నాకు. ఇక ఇత్తనాలు ఉంటాయని అందరికీ ఏర్కున్నది. ఇక్కడ మా దగ్గరకు వస్తారు, వచ్చి ఇత్తనాలు ఇత్తనం అడిగేటోళ్ళు ఆ ఇత్తనంకి వచ్చి ఇక్కడ మాలేస ఎంత అంటే 80, 70, 100 రకాల ఇత్తనాల దాకా విని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ వచ్చి ఇత్తనం అడిగిన వాళ్ళకు ఇక ఇస్తామన్నమాట. మనకు మిరుగం పోతుంది, ఇక జూన్ నెల పోతుంది అండ్లా అన్నప్పుడు మనకేమేమి ఇత్తనాలు ఉన్నాయి, మనం చేనులో విన ఏమేం పంటలు పెడదాముండి మీటింగ్ మాట్లాడినప్పుడు అట్లా మనం ఏమేం పంటలు పెడదాముండి మన తున్న ఇత్తనాలు ఏమిటి, మన లేని ఉంటే విన మనం ఇత్తనాల బ్యాంకుల విన తెచ్చుకొనొచ్చు, పెద్ద బ్యాంకుల అని విన సంఘంలో అందరు కూర్చొని విన మాట్లాడతారు అన్నమాట. ఇక్కడ ఏం చేస్తామంటే మనము యాపాకు బూడిదేసి మెత్తేసి పెడితే అవి 7-8 నెలలు ఉంటాయి అన్నమాట. గుమ్ములలో కానీ గంపలు కానీ గాలి పోకుంటూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇత్తనాలన్నీ ఎట్లా ఇస్తాము ఊళ్ళకు, మందికి తెలిసిన వాళ్ళకు. ఇప్పుడు ఊళ్ళ ఆడపిల్లలకు విన 4 అడ్లు ఉంటే 8 అడ్లు ఇస్తారు ఈ ఇత్తనాలతోని, ఆడపిల్లలతో. మన చేతిలో ఒక అధికారం ఉన్నట్ల ఇత్తనాలతో. ఇది తాతల సంధి విన ఈ పద్ధతి ఇట్లున్నదన్నమాట ఇత్తనాలది. అయితే పనికి ఎక్కువ పోకడ మనము రైతులము. ఇక వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ మాకు ఇత్తనాలు ఇండి ఒక పటేలా అంటే అగో మన తింక పెట్టుడే కాలేదు, ఆ చేనులన్నీ అయిపోయినాక ఎక్కువైనా ఉంటే ఇస్తాం మీకు. ఇప్పుడు ఏమవుతున్నది అంటే ఇత్తనాలు మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ఆ కాపోళ్ళకే మేము ఇయ్యనికి రెడీగా అయినామన్నమాట. ఇప్పుడు చిన్న రైతుల దగ్గర విన అందరి దగ్గర విన ఇత్తనాలు అయినాయి, ఎవరికి విన ఇత్తనాలు ఇయ్యండి అని పోకొచ్చినాం ఇప్పుడు. Every DDS village today has its own community seed bank, storing between 50 to 80 varieties of local seeds. Any person can borrow seeds from this bank and use them for farming. The person then returns double the seeds the next season. In this fashion, the seed banks grow continuously. There is no selling and buying of seeds here. Seeds considered noble cannot be monetized. They can only be exchanged. In this process, the women of DDS Sanghams climbed a step further. Every woman has now become a seed bank herself, thereby making even her community seed bank redundant. This is a true statement of sovereignty. Gangwar Anjamma, who regularly saves over 80 seed varieties, has even got national recognition and award for her work as genome savior.